ఈరోజు మీరు చూస్తున్న అంశాన్ని గురించి బైబిల్ నుంచి పరిశీలన చేద్దాం. అది దారి తప్పిన క్రైస్తవ్యం. ఈ మాట విన్న వెంటనే క్రైస్తవులందరికీ కోపం రావచ్చు, కానీ నా మాటలు విన్న తరువాత ఖచ్చితంగా సిగ్గు కలిగి తీరుతుంది. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎంతవరకు బైబిల్ చెప్పిన క్రైస్తవ్యాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు అన్నది వాళ్ళు సరిచూసుకోవాలి. బైబిల్ ప్రకారంగా ఈరోజు క్రీస్తులో మేమంతా నడుస్తున్నామండి, క్రీస్తు ప్రేమను అవలంబిస్తున్నామండి, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మేము చేస్తున్నామండి అని చెప్పుకునే ఎందరో ఈరోజు అధిక సంఖ్యాకులు క్రైస్తవుల్లో మనకు కనబడతారు. కానీ వారు నిజంగా క్రైస్తవ్యంలో సరి అయిన త్రోవలో ఉన్నారా లేదో అన్నది మనుషులు చెబితే కాదండి, బైబిల్ చెప్పాలి. క్రైస్తవ్యం గాడి తప్పిందా లేదా అన్నది మీరు అనుకోవచ్చు, చాలా విషయాలు మాకు కూడా తెలుసండి క్రైస్తవ్యం గాడి తప్పిపోయిందని. కాదు, మీరు ఎన్నడూ వినలేని కోణంలో ఈరోజు క్రైస్తవ్యం ఎలా గాడి తప్పిందో అన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ చదివే విధానంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాడు బైబిల్ చదవరు. అంటే దేవుడు రాయించిన ప్రతి సందర్భాన్ని ఆలోచనాత్మకంగా చదువుతూ అసలు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది గ్రహించిన తరువాతే మీకు విషయాలు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. కనుక క్రైస్తవ్యం అనేది ఈరోజు ఎలా గాడి తప్పింది అన్నది యేసుక్రీస్తు వారి మాటల్లో మనకి చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. కనుక మనం వెళ్ళబోయే త్రోవను సరిచూసుకోవడం అనేది చాలా అవసరం. 100 సార్లు చెక్ చేసుకుంటాం, అన్ని విషయాల్లో సరిచూసుకుంటాం. మనం ప్రయాణం అయ్యేటప్పుడు ఎక్కే బస్సు, ఎక్కే ట్రైన్, ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మనం. మరి క్రైస్తవ్యం పరలోకానికి క్రీస్తు బాటలో చేరే ఈ కార్యక్రమంలో ఎంతమంది నిజంగా తాము క్రైస్తవులుగా ఉన్నారు, క్రీస్తు యొక్క బాటలో అనుసరిస్తున్న వాళ్ళుగా ఉన్నారు అన్నది మనం తెలుసుకోవాలి. అయితే బైబిల్ అనాలిసిస్ ప్రకారంగా, బైబిల్లో చెప్పబడిన మాటల ఆధారంగా మనం ఆలోచిస్తే, ఈ మాటలు మీరు విన్న తరువాత ముగింపులో అనుకుంటారు, అవును క్రైస్తవ్యం గాడి తప్పింది. ఎందరో భక్తులు ఉండొచ్చు, ఈ తరంలో ఎందరో బోధకులు ఉండొచ్చు, ఎంతో పెద్ద పెద్ద సహవాసాలు ఉండొచ్చు, గొప్ప జనాంగాలుగా చెప్పుకునే భక్తుల సంఘాలు కూడా ఉండొచ్చు. కానీ అది మీరు అనుకుంటే కాదు, మీరు సర్టిఫై చేస్తే కాదు, బైబిల్ సర్టిఫై చేయాలి. కనుక ఒక విద్యార్థి తాను చదువుకుంటున్న చదువులో వక్ర మార్గాన పడితే, సరైన క్రమంగా ఆ విద్యను అభ్యసించకపోతే మాస్టారు చిన్నప్పుడు చెవి మెలేస్తాడు. అంటే దేనికి? వాడిని క్రమపరచడానికి. వాడు వెళుతున్న త్రోవ సరైనది కాదు కనుక వాడికి భయాన్ని చెప్పడానికి మొదటిగా ఉపయోగించేది వాడి చెవిని మెలేయటం. ఎందుకంటే వాడు వినాలి. ఆ చెవి నొప్పి కలిగినప్పుడల్లా మాస్టర్ చెప్పే ప్రతి మాట వినాలి. అప్పుడే పాఠం వాడిలోనికి వెళుతుంది. కనుక ఈరోజు దారి తప్పిన క్రైస్తవ్యానికి చెవి మెలేసి చెప్పాలి పాఠాన్ని. అది వ్యక్తులు చెబుతున్న పాఠం అని మీరు అనుకోకండి, బైబిలే వారికి ఎటువంటి పాఠాన్ని నేర్పిస్తుందో అన్నది మీరు వినబోతున్నారు ఈరోజు. యేసుక్రీస్తు అన్నవారు ఒక మాట చూద్దాం. లోకరాసిన సువార్త 6వ అధ్యాయం, లోకరాసిన సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. లోకాసువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం, ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, క్రైస్తవ్యం ఏం చేస్తుంది, ఇది మనం పరిశీలన చేయాలి. ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి. ఏమంటే బైబిల్లో చాలా ఉన్నాయి, వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా, లేదా క్రీస్తు మాటల ప్రకారంగా వాళ్ళు అనుసరిస్తున్నారా లేదా అన్నది క్రైస్తవ్యం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తమను తాము పరీక్షించుకోవాలి, పరిశీలనగా తెలుసుకోవాలి బైబిల్ని బట్టి.
వ్యక్తులను బట్టో, డినామినేషన్లను బట్టో, సంఘాలను బట్టో, బోధకులను బట్టో ఒకళ్ళు మీరు అనుకుంటే ప్రతి వాడు వక్ర మార్గాన్ని బోధించేవాడే. నాది రైట్ అంటే నాది రైట్ అంటాడు, నా సంఘం రైట్ అంటే నా సంఘం రైట్ అంటాడు. ఎవరిని నమ్మాలి వీరిలో? ప్రతివాడు బోధకుడే. కానీ ఏది అసలు సిసలైన బోధ, ఏది బైబిల్ ఆమోదించే బోధ, వీటిని తెలుసుకోవాలి కదా. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న హెచ్చరిక ఏంటంటే, నేను చెప్పు మాటల ప్రకారం, అంటే ఆయన చెప్పాడు కొన్ని మాటలు. యేసుక్రీస్తు వారి లోకాన్ని విడిచి వెళ్లే ముందు కొన్ని మాటలు పలికాడు. ఆ చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి. అలా మీరు చెయ్యకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. చూడండి, అంటే మీరు నన్ను పిలిచినా నేను పలకను. కారణం మీరెవరో. ఏమండి, మనకు పరిచయం లేని వ్యక్తులు పిలిచినా మనం పలకం. ఎందుకంటే వాళ్ళు ఎవరో, మనల్ని పిలుస్తున్నారో కాదు. కనుక యేసుక్రీస్తు వారు కూడా మీకు స్పందించాలి అంటే మీరు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేసేవారై ఉండాలి, లేదా ఈ క్రైస్తవ్యం ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేసేదై ఉండాలి. మరింతకీ నేడున్న క్రైస్తవ్యం యేసు చెప్పిన మాటల ప్రకారంగా చేస్తుందా? ఇది మనం తెలుసుకోవాలి. అందరూ క్రైస్తవులేనండి, అందరికీ గుడికి వెళ్తున్న వాళ్ళు క్రైస్తవులండి, బైబిల్ చేతబట్టిన వాళ్ళు క్రైస్తవులండి, ప్రార్థిస్తున్న వాళ్ళు క్రైస్తవులండి, కీర్తనలు పాడుతున్న వాళ్ళు క్రైస్తవులండి. ఇది కాదు. బైబిల్ ఆమోదించింది కొంతమందిని. ఎవరు క్రైస్తవులో తెలుసా? ఎవరు ఆయన మాటలను అనుసరించేవాళ్ళో తెలుసా? ఆయన మాటలు చెప్పున చేసేవాళ్లే. యేసు చెప్పిన మాటల ప్రకారంగా తమ జీవితాల్లో క్రియలను కనుపరిచేవాళ్ళు మాత్రమే ఆయన బాటలో నడిచేవాళ్ళు. మిగిలిన వాళ్ళు దారి తప్పిన వాళ్ళు ఏ రోజు దారి తప్పిపోయారు. ఏమండి? అయితే యేసు ఏ మాటలు చెప్పాడు? చాలా మాటలు చెప్పారండి. ఆయన బ్రతికిన అతి కొద్ది సంవత్సరాలలో, ఆయన సువార్త ఆరంభించిన నాటు తన 30వ ఏట నుంచి సిలువనెక్కినంత వరకు ప్రజల మధ్య ప్రతిరోజు ఆయన చేసినదే క్రీస్తు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటంలో ఉన్నాడు. ఆయన ప్రకటించటం కొండ మీద ప్రసంగం నుంచి ఆరంభమైంది. ఏమండి? అక్కడి నుంచి ఆరంభమైంది ఆయన మాటలు. కనుక ఆయన చెప్పిన మాటలను ఈరోజు ఎంతవరకు క్రైస్తవ్యం అనుసరిస్తుంది, గౌరవిస్తుంది, ఏమండి అన్నది మనం చూడాలి. చూద్దాం, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలను ఎంతమంది అనుసరిస్తున్నారు? తీయండి ఇప్పుడు బైబిల్, మత్తయి రాసిన సువార్త. ఆయన ఆరంభించినది ఒకళ్ళు కొండ మీద ప్రసంగమే. తొలి ప్రసంగం బైబిల్లో మనం చదువుకునేదే. అయితే ఏమండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 40వ వచనం చూడండి ప్రియులారా. 40వ వచనం ఎవడైనా, జాగ్రత్తగా చదవండి. మనం పైనున్న మాటలు చాలా వరకు విన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు మొదలుకొని ఇవన్నీ చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఎక్కువగా ఈ క్రైస్తవ్యం ఆలోచించినది, పట్టించుకొని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి చాలా ప్రాథమికమైనవి. ఎందుకంటే ఏదైనా ఒకళ్ళు బేసిక్స్ మనం మర్చిపోతే, ప్రాథమిక సూత్రాలను మనం మర్చిపోతే అసలు మనకు చదువు రాదండి. అందుకే చిన్ననాడు మనకి బడులలో ఫార్ములాస్ నేర్పిస్తారు, బేసిక్స్ నేర్పిస్తారు, ప్రాథమిక సూత్రాలను మనకు నేర్పిస్తారు. అందుకే ప్రాథమిక బడి అన్నారు దాన్ని, ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నారు దానిని. కనుక ప్రాథమిక దశ లేకుండా అది పునాది లాంటిది. ఆ ప్రాథమిక దశలో ఒకవేళ మీరు సరిగ్గా జ్ఞానాన్ని అభ్యసించకపోతే మీరు ఎంత పెద్ద డిగ్రీలు చేసినా మీకు జ్ఞానం రాదు. కారణం ఏంటంటే బేసిక్స్ మీకు తెలియాలి, ప్రారంభ సూత్రాలు మీకు తెలియాలి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా ఈరోజు క్రైస్తవ్యం చేస్తే దారిలో ఉన్నట్టు. యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఒకవేళ చెయ్యని వారుగా క్రైస్తవులు కనబడతాయి, వాడు దారి తప్పిపోయినట్టే. ఏమండి, చూద్దాం యేసుక్రీస్తు వారు ఏమన్నారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 40వ వచనం నుంచి అండి. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీను తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయుము. చాలా బాగుందండి, మంచి బంగారు వాక్యం అండి అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను మీతో చెప్పున్నదేమనగానే మాట ఉంటుంది చూడండి పైన 39వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా అంటే యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నారు? ఆయన నమ్ముకున్నారే క్రైస్తవులని మీతో చెబుతున్నాడు. ఆయన మీతో నమ్మిన క్రైస్తవులతో చెబుతున్న మాట, క్రైస్తవ్యానికి చెబుతున్న మాట. ఏం చెప్పాడు క్రైస్తవ్యానికి?
ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీను తీసుకొన గోరిని ఎడలంటే ఎవడైనా ఒకవేళ నీ మీద గొడవకు వచ్చి, వ్యాజ్యం అంటే గొడవే కదండి, కేసు వేసి నీ అంగీను తీసుకొన గోరిని ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేమి. ఏమిటి, ఎవడైనా ఒకవేళ మీతో వ్యాజ్యానికి దిగితే ఆ వ్యాజ్యానికి సంబంధించి మరలా మీరు వాళ్ళతో వ్యాజ్యానికి దిగుతారా? లేదు, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చేస్తారా? ఎంతమంది క్రైస్తవులు ఈరోజు ఎలాగ ఉన్నారో చెప్పండి ప్రపంచంలో. ఆలోచించండి. ఏమిటి, యేసుక్రీస్తు వారి మాటలు చాలా అమూల్యమైన మాటలు. వాటిని మనం ఆలోచించినప్పుడు అవి చాలా గొప్పగా కనబడతాయి, చాలా ఉదార స్వభావంతో కనబడతాయి. కానీ వాటిని చెయ్యటం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక అంటున్నాడు. అంటే మీరు చేసేవాళ్ళుగా ఉన్నారా ఆయన మాటలు? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా క్రైస్తవ్యం నడిచేదిగా ఉండాలి. ఏమండి, ఈరోజు ఎంతమంది క్రైస్తవులలో వ్యాజ్యాలకు దిగిన వాళ్ళు లేరు? మీరు చెప్పండి. అసలు ఎందుకురా వ్యాజ్యానికి వెళ్ళావు? ఏమండి, నేను చాలా గొడవల్లో ఉన్నానండి అంటాడు. ఏం గొడవలు? నువ్వెందుకు వ్యాజ్యానికి వెళ్ళావు? నువ్వెందుకు కోరుండి గొడవకు దిగుతున్నావు? ఆలోచించండి. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులలో ఎంతమంది వ్యాజ్యాలు లేవు చెప్పండి. అంటే ఎవరైనా ఒకవేళ నీ మీదికి వచ్చి నీ అంగీని వ్యాజ్యమాడి నీ అంగీని తీసుకుని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేయి. అంటే నీ దగ్గరున్నదో ఒకవేళ ఎవడైనా ఒకవేళ లాక్కోవాలి అనుకుంటే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? దుష్టుని ఎదిరింపక, పై మాట చూడండి 39వ వచనం, అదే నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము అంటున్నాడా? అంటే ఇప్పుడు మీతో ఎవరైనా ఒకవేళ వ్యాజ్యానికి వస్తే ఇప్పుడు వాళ్ళతో మీరు వ్యాజ్యం ఆడుతారా, లేదంటే వాడు అడిగింది వాడి చేతికి ఇచ్చి వెనక్కి తగ్గిపోతారా? అబే, ఎందుకు వెనక్కి తగ్గుతామండి? న్యాయ పోరాటం చేస్తాం. వాడు తీసుకుపోతున్నాడు కాబట్టి మేము ఎదిరిస్తాం వాడిని, అవునా? మరి ఒకవేళ మీరు ఎదిరించి న్యాయ పోరాటానికి దిగితే యేసుప్రభు ఏమంటున్నాడు? దుష్టుని ఎదిరింపక అంటున్నాడు కదా. ఏమండి, క్రైస్తవులు ఆలోచించండి. చాలాసార్లు బైబిల్లో ఈ మాట చదువుకున్నామండి, చాలాసార్లు చదివాం ఈ మాట. అయితే మాట చదవడం గొప్ప కాదు, ఆ మాట చెయ్యటం చాలా కష్టం. యేసుప్రభు వారు అన్నారు, నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను, నేను ఇచ్చే ఆజ్ఞలు మీరు చదవండి. అయితే నా కాడి ఏమన్నాడు తెలుసా ఆయన? నా కాడి చాలా సులువుగా ఉంది, ఆ సులువైన కాడిని నేను మీ మీద పెడుతున్నాను అన్నాడు. అంటే కాడి సులువా? ఆలోచిద్దాం. కాడి సులువా? చూద్దాం ఒకసారి మత్తయి రాసిన సువార్తలోనే 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఏమండి, నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. భారము తేలికగా ఉండడం ఏంటి? నా బరువు చాలా తేలికగా ఉంటుందండి. బరువు అంటేనే అసలు బరువు, మళ్ళీ బరువు తేలికగా ఉండడం ఏంటి? అంటే నువ్వు దాన్ని అమలు చేయవలసిన విధానంలో అమలు చేస్తే అవి నీకు భారం కాదు, బరువు అనిపించదు నీకు. ఏమంటే ఒక కొడుకు, బాగా వినండి, అంటే ఏది భారం అనిపించదు ఏది భారం అనిపించదో మీకు చెప్తాను. ఉదాహరణకు బజార్కి వెళ్ళాం. బజార్కి వెళ్ళేటప్పుడు సరుకులు కొనుక్కున్నాం. ఒక 5 కేజీల సరుకులు, 10 కేజీల సరుకులు. ఆ మూటను మోసేటప్పుడు మనం ఎలా అనుకుంటాం, అబ్బా ఏంట్రా బాబు ఇన్ని కేజీలు బరువు మోసుకెళ్ళాలి, చాలా కష్టం. భుజాన్ని పెట్టుకునే వాళ్ళు కొంతమంది, 2 చేతులతో పట్టుకునే వాళ్ళు కొంతమంది, బుర్రను పెట్టుకునే వాళ్ళు కొంతమంది. అంటే చాలా భారంగా ఫీల్ అవుతుంటాం దాన్ని, అవునా? అదే మీ పిల్లల్ని మీరు తీసుకెళ్తున్నారు అనుకోండి, మీరు ప్రేమించిన మీరు కన్నా మీ పిల్లల్ని ఒకళ్ళు మీరు ఎత్తుకొని తీసుకెళ్తే ఎక్కడైనా భారం అనుకుంటారా? నా పిల్లలు నాకు ఎందుకు భారం అవుతారండి? అంటే వాళ్ళు నీకు భారంగా అనిపించరు అన్నమాట. నీ వాళ్ళు నీకు భారం కాదన్నమాట. ఆ భారాన్ని కూడా నువ్వు చాలా సులువుగా మోస్తావు అన్నమాట. అది భారం అనుకోకుండా నువ్వు ముందుకెళ్తావు అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన విధి విధానాలు మీకు ఎప్పుడు భారం అనిపిస్తుంది తెలుసా? మీరు చెయ్యకపోయినప్పుడు, మీరు చేయలేక చేతకాని వారిగా మిగిలిపోయినప్పుడే మీకు భారం. చేయాలన్న మనస్సు మీకున్నప్పుడు అవి మీకు భారం ఎందుకు అవుతాయి?
ఏమండి? మరలా చదవండి అన్నమాట. మత్తయి రాసిన సువార్తకి రండి. ఇప్పుడు 5వ అధ్యాయం 40వ వచనం. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీను తీసుకొని తీసుకొని గోరిని ఎడల వానికి నీ వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆజ్ఞ భారమా సులువా? ఎవడొచ్చి మీ బండి ఎత్తుకెళ్ళిపోతాడు, మీరేం చేయాలి అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏమనకూడదు. బాబు పెట్రోల్ డబ్బులు ఉండలేదు, 100 ఇస్తాను తీసుకెళ్ళిపో, పెట్రోల్ కొట్టించి. అలాగ అనగలరా నిజంగా? మీరు చెప్పండి, నిజంగా ఎవరైనా అలాగ అనగలరా? అలాగ అన్నోడు క్రైస్తవుడు. అది యేసు చెప్పిన బోధ. అంత త్యాగం, అంత తగ్గింపు, అంత దేవుని మాటను నెరవేర్చటం మీ వల్లనవుతుందా? నాది కాదు కదా అనుకుంటే పోనీయండి. ఎక్కడ పోతాడు? చూసారా? అంటే యేసుప్రభు మాటలు మనం చదవటంలో చాలా గొప్పగా చదువుకుంటాం. నిజమేనండి. ఎవడైనా గొడవకు దిగి నాకు నీ అంగీ ఇచ్చే అంటే ఆడికి పై వస్త్రం కూడా కలిపి జాయిన్ చేసి డిస్కౌంట్ ఇచ్చేయమన్నాడేంటి? షర్ట్ అడిగితే ప్యాంట్ కూడా కలిపి ఇచ్చినట్టు ఉంటుంది. చూసారా? మనం ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? ఎవరికైనా ఏదైనా ఇచ్చేమనుకోండి, ఇంక ఇచ్చినప్పటి నుంచి మన బుర్రలో ఎప్పుడిస్తాడు 100 సార్లు ఫోన్ చేస్తాడు, ఇవ్వకపోతే ఏమయ్యా ఎప్పుడు ఇస్తానన్నా నువ్వు? అసలు ఇచ్చిన తరువాత మరలా 100 సార్లు ఇవ్వమని వాడిని అడుగుతున్నావు అంటే అసలు ఇచ్చి నువ్వు మర్చిపోవాలి. ఒకవేళ ఒకడు గొడవకి దిగితే నేను ఇవ్వను అంటే అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఎలా ఇవ్వను అంటావు? ఇది న్యాయమా, ఇది ధర్మమా, చట్ట ప్రకారంగా ఇది తప్పు అని ఒకవేళ నువ్వు వెళితే అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను నీతో చెప్పలేదు కదరా. దుష్టుడు ఒకళ్ళ దగ్గరికి వస్తే ఎదిరించమని నీతో చెప్పలేదు కదా. మరి ప్రభా ఇది చేయడం చాలా కష్టం ప్రభా. మరి అందుకే అన్నాను కదరా, నా భారం చాలా కష్టం. అది భారంగానే ఉంటుంది, కానీ అది నువ్వు అవలంబించగలిగితే, నన్ను నువ్వు నమ్మగలిగితే సులువు. ఏది నాదండి, ఇవన్నీ పోయేవి కదండి, ఆ లోకం నాది అని అనుకుంటే అన్నీ సులువుగానే ఉంటాయి. అయ్యి బాబా నేను కష్టపడి సంపాదించారు కదా, ఇది పోతుంది అనుకుంటే ఇవన్నీ భారమే. ఆలోచించండి. ఏదో యేసుప్రభు చెప్పినట్లుగా కొన్ని మాటలు చేసేసి కొన్ని మాటలు చేయకపోతే మీరు క్రైస్తవులు అయిపోతారేంటి? ఆలోచించండి. క్రైస్తవ్యం గాడి తప్పిందంటే ఏదో విషయంలో గాడి తప్పిందని మీరు అనుకుంటున్నారు. ఎందులోనో తప్పిపోయింది క్రైస్తవ్యం అని మీరు అనుకుంటున్నారు. నిజానికి ఈరోజు ప్రతి క్రైస్తవుడు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటే యేసు చెప్పిన ఈ మాట ప్రకారంగా ఎవడైనా నీతో ఒక వ్యాజ్యానికి వస్తే వాడితో తిరిగి వ్యాజ్యానికి తెగబడుతున్నావా, లేదంటే సైలెంట్ అయిపోయి వాడు అడిగింది ఇచ్చేసి చేతులు ముడుచుకుని కూర్చుంటున్నావా? అలా చేసిన క్రైస్తవుడు ఎవడున్నాడు? నిజంగా అలా యేసు ప్రభు చెప్పినట్లుగా చేసిన వాడు ఎవడైనా ఉంటే హీఈస్ ట్రూ క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్. అదే మాటలోని 41వ వచనం చదవండి. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు. ఏంటండి అంటే 100 అడిగితే 200 ఇచ్చినట్టు ఉంది. ఏమంటే కొంచెం స్టేషన్ వరకు రారండి అంటే పర్లేదండి, ఊరు వరకు వస్తాను పదని తెగబెట్టేస్తాను మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకెందుకు అసలు వీడు అడిగితే ఎలా తప్పించుకోరని ఆలోచించే మనసు మంది. ఏమండి బ్రదర్ మీరు వెళ్తున్నారు కదా, కొంచెం నాకు లిఫ్ట్ ఇవ్వగలుగుతా అక్కడ, నేను అటుపక్క వెళ్ళండి, సారీ నేను వేరే పక్క వెళ్ళిపోతాను అంటే నువ్వు అటే వెళ్తావు, కానీ నీకు దించడానికి ఇష్టం లేదు, నీకు హెల్ప్ అందించడానికి ఇష్టం లేదు. ఇది ఈరోజు మనుష్యుల మనస్తత్వం. మిగిలిన వాళ్ళ సంగతి వదిలేండి. నేను క్రైస్తవుడిని, భక్తుడిని, యేసుప్రభు భక్తుడిని, క్రైస్తవుని నమ్ముకున్నాను అని చెప్పుకుని ఈ చాలామంది నామకార్థ వేషధారణ క్రైస్తవులు ఉన్నారు చూసారా? వాళ్ళంతా నిజంగా క్రైస్తవులేనంటారా? యేసు చెప్పిన మాటల ప్రకారంగా చేస్తున్నారంటారా? ఎవడైనా ఒక మైలు దూరం నిన్ను రమ్మని అడిగి నిన్ను బలవంతం చేసిన ప్లీజ్ 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 మీరు ఎలాగైనా 1 మైలు దూరం నాతో పాటు రండి అంటే నిన్నేమనమంటున్నాడు? వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను రమ్మంటే వాడు ఒకటి అడిగితే నువ్వు దానికి డబల్ చేయమన్నాడు. ఇది కష్టమా సులువా మీరు చెప్పండి? ఏమండి ఇది కష్టమా సులువా? చాలా కష్టం అండి. ఆచరణలో పెట్టేసరికి ఇది చాలా కష్టం. అయితే ఎవరికి కష్టమో తెలుసా? అంతా నాది అనుకునే వాళ్ళకి కష్టం. ఏది నాది కాదు అనుకునే వాళ్ళకి అన్నీ సులువే. ఆయన భారం చాలా సులువు. ఇంకోటి చెప్తున్నాడు చూడండి, 42వ వచనం. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అడుగువానికి ఇమ్ము.
నిన్ను అప్పు అడుగుగోరు వాని నిన్ను అప్పడుగోరువాని నుండి నీ నీ ముఖము ముఖము త్రిప్పుకొనవద్దు. త్రిప్పుకోనవద్దు. ఎవడైనా ఒకవేళ అప్పు అడగడానికి వస్తారో మనకు తెలిసిపోద్ది ఈడు అప్పు అడిగేవాడని. ఇక్కడి నుంచి డైవర్ట్ అయిపోతాం మనం. వీడికి కానీ కంటపడ్డాడో ఎంతో కొంత కొట్టేస్తాడు మన దగ్గర నుంచి. ఏమంటే కొంతమంది నిర్మోమాటంగా చెప్పేస్తారులేండి, డబ్బులున్నా లేవు అబద్ధం చెప్పేస్తారు. మరి కొంతమంది మొహమాటస్తులు ఉంటారు. అంటే ఏంటి, ఉండి లేదని చెప్పడం వాళ్ళకి నోరు రాదు. ఏమండి, అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు అనవసరంగా ఉంటుంది అడిగించుకోవడం ఎందుకు, నేను తప్పించుకోవడం ఎందుకనే ఉద్దేశంతో వీడు ముందే సైడ్ అయిపోతాడు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పడుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఏమండి, ఎలాంటి మాటలు చెప్పాడండి యేసుక్రీస్తు వారు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో నమ్మిన ప్రతి క్రైస్తవుడు ఉంటే క్రైస్తవం ఎలా ఉండేదో ఆలోచించండి. ఇప్పుడు యేసు చెప్పిన ఈ బాట ప్రకారంగా, నేను చెప్పే మాటల ప్రకారంగా మీరు చెయ్యక ఎందుకు గుడికి వెళ్తున్నారు, ఎందుకు పాట పాడుతున్నారు, ఎందుకు మీరు కానుకిస్తున్నారు, ఇవన్నీ ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని? ఏమండి, ఆ మాటకి జ్ఞాపకం చేసుకోండి. ఏది లోకాసువార్త 6వ అధ్యాయం మొదటి మనం చదువుకున్న 46వ వచనం, లోక 6:46లో చదువుకున్నాం కదా. ఏమని? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలవాలి అంటే ముందు నేను చెప్పినట్లు మీరు చెయ్యండి. మనం ఈరోజు మన దైనందిన జీవితంలో వీటన్నిటిని ఎదుర్కొంటున్నామా లేదా ఆలోచించండి. వీటన్నిటిని ఎదుర్కొంటున్నామండి. యేసుప్రభు అన్న మాటలు చూడండి ఎలా ఉన్నాయి. లోకరాసిన సువార్త 6వ అధ్యాయం, లోకరాసిన సువార్త 6వ అధ్యాయం 31, లోకాసువార్త 6వ అధ్యాయం 31వ వచనం, మనుషులు మీకు ఎలాగైతే చెయ్యవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. ఇదేంటండి? ఒక మనిషి దగ్గర నుంచి నువ్వు ఏదైతే సహాయం పొందాలనుకుంటున్నావో, ఒక మనిషి దగ్గర నుంచి ఏదైతే నువ్వు ఆదరణ పొందాలి అనుకుంటున్నావో, నువ్వు పొందాలనుకునే మనసు నీకు ఏదైతే ఉందో అది నువ్వు ముందు చేయవాళ్ళకి అంటున్నాడు. చూసారా యేసు మాటలు ఎలా ఉన్నాయో? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ముందు నువ్వు వాళ్ళకి చెయ్యు. వాళ్ళు అడిగినప్పుడు చేయడం కాదు. ఏమండి, మరలా చదవండి ఆ మాట. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చెయ్యుడి. చెయ్యాలి. చెయ్యడం ఎంత కష్టం. ఈ మాటలు నమ్మితే మీకు సులువు, ఈ మాటలు నమ్మకపోతే కష్టమేనండి. పై మాటలు చూడండి 30వ వచనం, నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. ఏంటండి ఈ మాట? అక్కడ ఈ మత్తయి రాసిన సువార్తలో చెప్పాడు, కానీ ఇక్కడ ఇంకొంచెం వివరణ ఇచ్చాడు లోకా గారు. అవునా? మొత్తానికి యేసు చెప్పిన మాటలు ఇవన్నీ కాస్త విఫులంగా చెప్పాడు ఈయన. ఏంటి ఆ విఫులంగా చెప్పడం? ఏమండి, మరలా చదవండి ఆ మాట. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. ప్రతివానికంటే నిన్ను అడుగువానికి ఇమ్మంటే పర్లేదు, అడిగినప్పుడు కదండి. అడుగు ప్రతివానికంటే ఎవడు అడిగితే వాడికి ఇవ్వాలి. ఎంత కష్టం. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద మరలా దానిని అడగవద్దు. ఇది ఎక్కడ గొడవండి? అడిగిన వానికి ఇవ్వడం ఏంటి, వచ్చి అడిగిన తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అడగకుండా ఉండడం ఏంటి? నష్టపోయావని ఎన్ని సందర్భాలు. ఏమండి, ఒక 1000 రూపాయలు 500 కూడా విడిచిపెట్టలేని ఉంటారండి. 100 ఇచ్చి 100 సార్లు అడుగుతారండి, నా 100 ఎప్పుడు ఇస్తావని. అందులో ఆడవాళ్ళు వెళ్ళటోళ్ళంటే ఇంటి పక్క పొరిగింటి వాళ్ళు ఉంటారు కదండి, ఒక గ్లాస్తో పప్పు అడిగారు అనుకోండి, వీళ్ళు ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మొన్న ఇచ్చాను కదా గ్లాస్ పప్పు ఇచ్చాను, అప్పటి నుంచి ఏమన్నది, ఖాళీ గ్లాస్ ఇచ్చింది, అందుకే నేను ఏం చేయాలి? ఒక 200 గ్రాముల నూనె ఉంటే ఈ వదిన ఇచ్చిపుచ్చుకోవడం అంటారు దాన్ని. అవునా? తీసుకున్నప్పుడు కొంతమంది చాలా జాగ్రత్తగా తీసుకుంటారు, అడిగేటప్పుడు లేదు వదిన అన్నీ నిండుకున్నాయి అంటే ఇవ్వాలని మనసు ఉండదు. ఏది మర్చిపోరండి. ఒక స్పూన్ పక్కింటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, స్పూన్ ఏది 100 సార్లు అడుగుతారు స్పూన్ కోసం. ఒక పళ్ళెం విడిచిపెట్టరు, ఒక గ్లాసు విడిచిపెట్టరు, చివరికి ఒక పిన్ను కూడా విడిచిపెట్టిన మహాతల్లులు ఉన్నారు. మన పిన్ను ఇచ్చాను కదా, ఏమైంది పిన్ను? ఆహా, ఏంటి వీళ్ళంతా భక్తులే, వీళ్ళంతా క్రైస్తవులే. క్రైస్తవులు పిన్ను కూడా విడిచిపెట్టలేని వీళ్ళు. మరి నీ ప్రభు ఏం చెప్పాడమ్మా నీకు?
నువ్వు ఆఫ్టర్ ఆల్ పిన్ను కోసం ఆలోచిస్తున్నావు. ఎవడైనా వచ్చి నీ సొత్తు ఎత్తుకెళ్ళిపోతే, సొత్తు అంటే ఏంటి? ఆస్తి అని. అది బంగారం కావచ్చు, అది ధన రూపంలో కావచ్చు, మనకి ఏదైనా కావచ్చు. చదవండి మరలా మాట. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. లోకాసువార్త 6:30 చదువుతున్నాను నేను. నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దానిని మరలా అడగవద్దు. ఏంటండి యేసుప్రభు వారు చెబుతున్న ఈ మాటలు? అడగొద్దంటాడు ఏంటండి? ఆయన అడగొద్దంటాడేంటి? అదే లోకాసువార్త 6:34 చూడండి. 33-34 చదువుతాం. లోకాసువార్త 6:33-34. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎళ్ళ మీకేమి మెప్పు? పాపులను అలాగే చేతురు కదా. ఏమంటే మనకి ఎవడని చేశాడు అనుకోండి, మనం వాళ్ళకి చేస్తాం. నాకు చేశాడు కాబట్టి మనం చేస్తాం. నాకు చేయకపోతే నేను ఎందుకు చేయాలి? మనస్తత్వం చూడండి మనుషులది ఎలా ఉంటుందో. సహజంగా మనుషుల మనస్తత్వం ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఏమైనా చేశాడా అప్పుడే మనం చేస్తామండి. మనకి ఎప్పుడేం చేయలేదా మనం చేయొద్దులే. ఇదండి వాళ్ళ మనసు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మీరు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు? మీకేం మెప్పు లేదు. పాపులను అలాగూ చేయుదురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మరలా పుచ్చుకోవాలని అప్పు ఎందుకు ఇస్తున్నావు? వడ్డీ వేసి ఇస్తామని. మరలా నువ్వు పుచ్చుకోవాలి. నువ్వు ఇస్తున్నావు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి బ్రదర్? ఎప్పుడు ఇస్తారు? మీరు మీ మీద నమ్మకం లేదని ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టి నాకు ఇవ్వండి. ఏ అంటే మరలా ఒకళ్ళు ఇవ్వకపోతే ప్రామిసరీ నోట్ నా దగ్గర ఉంది కాబట్టి అర్జెంటుగా నేను కోర్టులో పెట్టాను అనుకోండి, నీ ప్రామిసరీ నోటు బట్టి మరలా నీ మీద కేసు పెట్టచ్చు. అప్పుడు కోర్టు బలవంతంగా నీ దగ్గర డబ్బులు లేకపోయినా నీ దగ్గర ఉన్నది జప్తు చేస్తుంది. జప్తు చేయడానికి కూడా దగ్గర ఏం లేకపోతే నేను జైల్లో పెడుతుంది. అంటే ఆ విధంగా నీ మీద పగ సాధించవచ్చు. కానీ అప్పు ఇచ్చినప్పుడట ఏది మరలా నువ్వు అడగడానికి వీల్లేదు. ఇదండి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మిగతా యేసుప్రభు వారు చెప్పిన చాలా మాటలు క్రైస్తవ్యానికి ఎక్కాయేమో కానీ ఈ మాటలు మాత్రం ఎక్కలేదండి. ఎందుకంటే చదవరు. యేసుప్రభు ఈ మాటలు కూడా చెప్పాడా ఏంటి? ఈ విషయంలో కూడా మేము ఆయన చెప్పినట్టుగా చెయ్యాలా? ఎవడైనా ఉన్నది ఎత్తుకెళ్ళిపోతుంటే అడగొద్దంటాడు ఏంటండి ఈయన? ఇది ఎంత కఠినంగా ఉంది. ఇది ఇప్పుడు అనిపిస్తుంది క్రైస్తవులకి, ఇది ఎంత కఠినమైన మాట. ఇలాగైతే ఎవడండి వెంబడించగలడు క్రైస్తవ్యాన్ని? ఆ రోజు యేసుప్రభుని వదిలిపెట్టి చూస్తారు దొంగలు. ఆ టైపు ఆ గూటికి చేరిపోతాం మనం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ మాటల గురించి ఏ బోధకుడు మాట్లాడు, ఈ మాటల గురించి ఏ చదివినా డగడగడగడగా దాటేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అర్థం అవ్వలేనట్టుగా. అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవ్వదు? ఎవడని నీ సొత్తు ఎత్తుకెళ్ళిపోతే వాడిని అడగొద్దు, ఆడితో వ్యాజ్యం పెట్టుకోవద్దు అని యేసుప్రభు అన్నాడు కదా. ఈ మాట అర్థం అవ్వలేదు. స్వచ్ఛమైన తెలుగులోనే ఉంది. మన భాష మనకెందుకు అర్థం కాదు? మరి అర్థమవుతున్నా మనం ఎందుకు పట్టించుకో? ఇది మనం చెయ్యాలేంటి? మరి చేయకుండా ఏంటి ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు? ఊరంతా గొడవలు పెట్టుకున్నావు. ఏ ఒక్కరికి ఏది ఒక నయా పైసా ఇవ్వవు. ఇచ్చినా 100 సార్లు అడుగుతావు. ఇవ్వకపోతే వాళ్ళు మెళ్ళ మీద కూర్చుంటావు. ఎంత చేసి నువ్వు దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తావా? గుడికి వెళ్ళి మోకాళ్ళు వేస్తావా? ఏంటి నీకున్న క్రైస్తవ్యం? అసలు నువ్వు క్రైస్తవుడువేనా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? యేసుప్రభు వారు చెబుతున్న మాటలు చాలా మాటలు చెప్పాడు. నువ్వు ఆ మాటల ప్రకారంగా చెయ్యగలుగుతున్నావా? నల్లగా బైబిల్ అందంగా ఎర్రగా ఉందని చెప్పి చేతిలో పట్టుకెళ్ళడం కాదు క్రైస్తవ్యం అంటే. ఏమండి? తీరిగ్గా ఉంది కాబట్టి, సెలవు రోజు కాబట్టి ఆదివారం రోజు 3 గంటలు వెళ్ళి ఆ ఆరాధన పేరటి గుడిలో గడపడం కాదు క్రీస్తుని వెంబడించడం అంటే. నువ్వు ఒకవేళ అలా చెయ్యకపోతే యేసుప్రభు స్థానంలో ఉంటే, అదిగో అక్కడ చూసారు బొమ్మ కనబడుతుంది, చెవి మెలేసేస్తున్నాడు ఆడికి. అలా మెలేసేయాలి వాళ్ళకి. ఎందుకంటే దాని ప్రకారంగా చెప్పబడిన మాటలు పాతమది. నీకు ఇప్పుడు ఎందుకు రాయించాడు? ఈ సువార్తలు ఎందుకు రాయించాడు? నువ్వు బంగారు వాక్యాలు చదువుకోవడానికి కాదు నాయన, పాఠాలుగా మీ జీవితంలో చదువుకొని అభ్యసింప చేయడానికి. మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా. ఏమన్నాడు? యాకోబు పత్రిక 1:22 చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి. భక్తులు చదవాలి. దారి తప్పిన క్రైస్తవ్యం అంటే మీరు చెప్పేవాళ్ళు దారి తప్పిపోతారని మాకు తెలీదు.
ఇప్పుడు చెప్పండి, దారి తప్పిందో లేదో? ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఎలా దారి తప్పిపోతున్నాడు యేసుప్రభు వారి వాక్యం చెప్తుంది, నేను కాదు. మీలో ఎంతమంది ఇలాంటి బాపతి చెందిన వాళ్ళు ఉంటారో ఆలోచించండి. ఇంతగా నాలో ఈ క్యారెక్టర్ ఎప్పుడైనా ఉందా? ఉంటే ఏ మొహం పెట్టుకొని వచ్చో ప్రార్థన చేయడానికి, ఏ మొహం పెట్టుకొని వచ్చో పాట పాడడానికి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు చదవండి, యాకోబు 1:22. మీరు వినువారు, బైబిల్లో రాయబడిన బంగారు వాక్యములు మత్తయి, మార్కు, లూకా, యోహానులు, యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగాలు చేసిన ఆ మాటలు వినువారు మాత్రమై ఉండి మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు. వాక్య ప్రకారము ప్రవర్తన. కొండ మీద ప్రసంగం మాదిరిగా మీరు ప్రవర్తించాలి. నీ శత్రువును ప్రేమించమని చెప్పాడు, నువ్వు శత్రువును ప్రేమించవు. ఆకలికొని ఉంటే అన్నం పెట్టు అని చెప్పన్నాడు, నువ్వు అన్నం పెట్టవు. సహాయపడితే ఎవరికైనా నీ దగ్గర ఉంటే ముఖం తిప్పుకోవద్దు అని చెప్పాడు, తిప్పుకుంటావు. ఒకవేళ కర్మకాలి ఇస్తే ఇచ్చినంత వరకు ఊరుకోకుండా ఉండవు. ఇవన్నీ మనం చేస్తున్నామా జీవితంలో? ఇవన్నీ చేసిన తరువాత మరలా మీరు ఎలా ఉండాలి? సిగ్గుపడి మీ ప్రవర్తన విషయంలో సరిదిద్దుకొని మార్చుకొని, ఎవరి గాడి తప్పిపోయిందిరా, నేను గాడి తప్పిపోయిన, బైబిల్లో యేసుప్రభు చెప్పినట్టు నేను చేయట్లేదు, నేను వాక్యాన్ని వింటున్నానే కానీ దాని ప్రకారం ప్రవర్తించని వాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి, మీరు వాక్యముని వినువారు మాత్రమే ఉండి ఒకవేళ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యాన్ని వినటం చదవటం కాదు, దాని ప్రకారంగా చెయ్యాలి. మరి వీటి ప్రకారంగా చెయ్యమంటే ఇదెంత కష్టం అండి? ఏంటి ఇలాంటివి ఎవరు చేస్తామండి? కష్టమే, మరి కష్టంగా ఉంటాయి. ఒక మంచి విషయాన్ని బైబిల్లో యేసుప్రభు వారు చెప్పారు, చూద్దాం ఒకసారి సందర్భాన్ని చూద్దామండి. లూకా రాసిన సువార్తలోనే 14వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్త చూడండి ప్రియులారా. లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. మరియు ఆయన తను పిలిచిన వాని తిట్లను నీవు పగటి విందేను రాత్రి విందేను చేయనప్పుడు నీ స్నేహితులను, నీ సహోదరులను, నీ బంధువులను, ధనవంతులను, నీ పొరుగు వారిని నేను పిలవద్దు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరూ వచ్చేస్తారు ఇందులోకి. క్రైస్తవుడు ప్రపంచంలో చెప్పుకుంటారు కూడా, చూసారు చాలామంది. ఈ క్రైస్తవులు అందరూ చేసే వెధవ పని ఏంటో ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. నేను అంత గట్టిగా పచ్చగా ఎందుకు మాట్లాడుతానంటే అర్థం కావాలి, ఎందుకంటే చెవి మెలేసేయాలి కదా, దేవుడు వేసేస్తాడు మనకి చెవి. ఏమండి, ఆ నొప్పి మనకు తెలిస్తేనే మనం జాగ్రత్త పడతాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తను పిలిచిన వాడిని తిట్లు నువ్వు పగటి విందేను రాత్రి విందేను, డే కానీ నైట్ కానీ, ఏ పార్టీ ఏ ఫంక్షన్, విందంటే అంతే కదండి. విందు అనేసరికి తిండి మనకు అదే కనబడుతుంది. విందు అనగానే పార్టీ అనగానే ఇక్కడ పార్టీ అనగానే భోజనం తాగుడు. నీవు పగటి విందేను రాత్రి విందేను చేయనప్పుడు నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ బంధువులను, ధనవంతులను, నీ పొరుగు వాడిని, పక్కింటోని కూడా పిలవద్దు. ఆఖరికి నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ బంధువులు, రక్త సంబంధుడు ఎవడ కనపడడానికి వీల్లేదు అన్నాడు. చూడండి, రక్త సంబంధుడు ఎవడ కనపడడానికి వీల్లేదు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు అంటే, ఒకళ్ళు నువ్వు పిలిస్తే, మొన్న నా పెళ్ళికి పిలిచాను కదా, మరి నేను వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలండి. పెళ్ళికి పిలిచారు కాబట్టి నువ్వు పెళ్ళికి వెళ్ళాలి, అవునా? వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగు, మళ్ళీ నీకు ఉపకారం కలిగిపోద్ది. ఏమండి, పెళ్ళిళ్ళలో కొని తర్వాత ఈ రజస్వల కార్యక్రమాలప్పుడు అండి, ఇల్లు ఓపెనింగ్ అప్పుడు అండి ఒక దరిద్రమైన ఆచారం ఉందండి. హైందువుల కోసం మనకు వద్దండి, క్రైస్తవుల కోసం చెప్తున్నాను. పెళ్ళి అయితే తింటారు గట్టిగా, తినేసిన తర్వాత చదివింపులు ఎక్కడని అడుగుతారు. పెళ్ళిలో చదివింపులు ఉంటాయి కదా, ఆఖరికి ఇల్లు కట్టినప్పుడు కూడా చదివింపులు. ఒకళ్ళు పుస్తకం పట్టుకొని కూర్చుంటారు, ఆ మూలన ఎక్కడో, ఆడదో మగోడు. వీళ్ళు వెళ్ళి అక్కడికి చెప్పాలి 500, 200, 100, 1000. ఆడు ఇంటికి ఎందుకు వచ్చాను? ఆడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఆడు భోజనం పెట్టాడు, భోజనం పెడితే తినేసి వెళ్ళిపోవాలి ఇంటికి. మళ్ళీ నువ్వు చదివింపులు ఏంటి అక్కడికి వెళ్ళి? నువ్వు పెళ్ళికి వెళ్ళావు, పెళ్ళికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదివింపులు ఏంటి? అబ్బాయి పెళ్ళికి వెళ్ళిన తర్వాత చదివింపుకుంటే ఎలా ఉంటుందండి? వాళ్ళు నా పెళ్ళికి వచ్చి 2000 చదివించారండి, మరి నేను 2000 చదివించాను చెల్లు అక్కడికి. ఇలాంటి గుణాలు ఉన్నాయండి మనలో చాలామందిలో. అంటే మనం వాళ్ళ పెళ్ళికి వెళ్ళి రాయించాం కాబట్టి వాళ్ళు మన పెళ్ళికి వచ్చి రాయిస్తారన్న వాళ్ళు కూడా ఉన్నారండి. మనం వెళ్ళాలి పెళ్ళికి 500 చదివించాం అనుకోండి, వాళ్ళు కూడా మన పెళ్ళికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రావడానికి వీల్లేదు, వాళ్ళు ఎంతో కొంత చదివించాలి మనకి. అంటే భవిష్యత్తులో ముందే ఆశపడిపోతుంటారు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు ఇస్తున్నప్పుడే గట్టిగా తిన్నారు,
ఒక 1000 రూపాయల సరుకు తినేసి ఉంటారు వీళ్ళు కుటుంబం అంతా. చదివించేది ఒక 500 చదివేస్తాడు. ఏమండి చదివించి 500 చదివించారండి. ఆడ పుస్తకం చూస్తాడు. ఏమంటే మళ్ళీ తర్వాత ఆడు ఎప్పుడైనా భోజనాన్ని పిలిస్తే ఈ 500 మళ్ళీ మనం కట్టేయాలండి. ఏంటి ఇచ్చిపుచ్చుకోవడాలి ఇవన్నీ? ఇవన్నీ బేరసారాలా? యేసుప్రభువు చెప్తున్నారు చూడండి, ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. ఏమిటి ఎవడ పెళ్ళిళ్ళు పేదోళ్ళు వచ్చి కూర్చున్నారు మీరు చెప్పండి. ఈరోజు మన ఇంట్లో దిక్కుమాల ఫంక్షన్, మన పెద్ద పిల్ల లేదా పెద్ద బోర కడతామండి ఇంటి ముందు ఫ్లక్సీలు పెట్టేసి. మా అమ్మాయి పెద్ద పిల్ల అయిపోయింది ఓహో అనుకోని గోర. ఎందుకురా చెప్పుకునేదా? పోనీ నీ దిక్కుమాల దౌర్భాగ్యపు ఆ లోక మర్యాద చెప్పని ఎవడో నీ తాత ముత్తాతలు దొంగ వెధవులు ప్రవేశపెట్టిన ఆచారాన్ని నువ్వు ఇప్పుడు అలవాటుగా చేసుకున్నావు. దానికి ఒక ఫ్లక్సు. ఆ ముక్కుపచ్చలారిన పిల్ల ముఖం ఎందుకు రావు? రోడ్డు అంతా చూపిస్తావు దరిద్రుడా. వచ్చిన వాళ్ళందరికీ ఏమిటో మా పిల్ల పెద్ద పిల్ల ఏందండి అది చెప్పుకునేదేనా? మీ ఆవిడ ప్రతి నెల అవుతుంది రజస్వల. అయితే అది చెప్పుకునేదేనేంటి? అది సిగ్గుండాలి ఎవరికైనా అలాంటివి చెప్పుకోవడానికి. మరి నువ్వేంటి అదే పెద్ద పందిరేస్తావు దానికి? క్రైస్తవుల కోసం చెప్తున్నాను, హైందవుల కోసం మనకు వద్దు. అంటే నువ్వు బైబిల్ నమ్ముకొని ఏం తెలుసుకున్నారా? నువ్వు దారిలో ఉన్నావు. అసలు నీకు చెవి మెలేసి వద్దా నీకు? పోనీ పెట్టావు, అదే పెద్ద తప్పు. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళా పబ్లిసిటీ ఇచ్చి భోజనాలు. ఎవరిని పిలుస్తావు? ఎక్కడో 3 ఊర్ల అవతలు ఉన్నదాన్ని పిలుస్తావు. వదినా ఏంటి మన పిల్ల పెద్ద పిల్ల అయింది వచ్చేయి అంటే భవిష్యత్తులో నీకు నాకు బీరకాయ పీసు ఏమైనా ఉంటే కట్టేసుకుందాం. మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు. ఎవరిని పిలుస్తావు? ఎప్పుడు ముక్కు ముఖం పలకరించిన వాళ్ళు పిలుస్తావు నువ్వు. అబ్బే ఎక్కడెక్కడ నీ బంధువులు ఉన్నారో, నీ రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళందరికీ కబుర్లు పెట్టుకుంటారండి. అందుకే చూడండి పెళ్ళిళ్ళు నిండా వచ్చేలా బంధువర్గం ఉంటారు దరిద్రులు. ఏ రోజు ఎవడైనా పేదవాడిని పిలిచి రోడ్డు అంటే పోయాడిని పిలిచి నువ్వు భోజనం పెడతావా? ఏ క్రైస్తవుడు అలా చేయగలుగుతున్నాడు చెప్పండి? ఏ క్రైస్తవుడు పెండ్లు చేసుకునేటప్పుడు వాడి ఇంట్లో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు చెప్పండి? చెయ్యాలి. పేదలను జ్ఞాపకం. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మాట ఏంటది? అయితే నువ్వు విందు చేయనుడు. 13 అండర్లైన్ చేసుకోండి, బంగారు వాక్యంగా రాసుకోండి ఇలాంటి మాటలన్నీ, లేదంటే మీ బ్రతుకులు బాగుపడవు. అయితే నీ విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువము. అలాంటి వాళ్ళు పిలమంటున్నాడా? ఎందుకు పిలమంటున్నాడు? నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవదు. మళ్ళీ తిరిగి నీకు ఇవ్వలేరు వాళ్ళు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు. నీకు ప్రత్యుపకారం కావాలి అంటే ఈ రోజు నీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే నీ బంధువు అని రాబంది కాకి ఎవడ కనబడడానికి వెళ్ళలేదు. నువ్వు ఆపగలవా? నువ్వు అలా తెలియకుండా చేసావు అనుకోండి, ఆ తర్వాత తెలుసుకొని ఇంటి మీదకి వచ్చి వాలిపోతారండి. నీ కూతురు పెద్ద పిల్లయితే నాకు చెప్పవా? నువ్వు నీ కొడుకు పెళ్లి చేస్తే నాకు చెప్పవా? నేను పరాధ్యాన్ని అయిపోయినా షటాప్ అని చెప్పండి వెధవులతోనే. అలాగే ఎవడైనా మాట్లాడితే నోర్ముయ్. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా, యేసు చెప్పిన మాటల ప్రకారంగా నేను చేయాలి. మీ అందరికీ భోజనాలు పెట్టాలి, నాకేం కలిసి వస్తుంది? మొన్న నా కొడుకు పుట్టినరోజు అయితే అంటే ఎవరితో చెప్పకుండా ఆడే డబ్బులు, మరి భోజనం, బిర్యానీ అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళి పేదోళ్ళందరికీ పంచి వచ్చాడండి. ఎందుకు? ఇక్కడ ఎలాగ పేదోళ్ళని ఎవరిని పిలిచి భోజనం పెట్టరు కాబట్టి. నాకు తెలిసినప్పుడు ఏమనిపించింది? వెరీ గుడ్, మంచిది. నాకు ఈ మాటే గుర్తొచ్చింది, వెంటనే ఈ మాటే గుర్తొచ్చింది. ఈరోజు మనం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైశాలి గారు చేస్తున్న పనులు అవేనండి. అవే నేర్పించారు. మీ ఇంట్లో ఏమైనా ముందు వెళ్ళండి, అనాథ శరణాలయాలకు వెళ్ళండి, దిక్కులేని పేదల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి దుప్పట్లు పంచండి. ఎవరండి చేసి? ఏ సంఘం అండి చేస్తుంది? వండుకొని గట్టిగా ప్రేమ విందులు పేరట తినడం తప్ప, సింగారించుకొని ఆదివారం పూట నగలది ఒంటికి అలంకరించుకొని ఏమండి బొమ్మల్లా తయారై ప్రదర్శనలు ఇవ్వడానికి తప్ప ఎందుకు ఈ ఆరాధనలు పని చేస్తానే మీరు చెప్పండి? వీళ్ళంతా క్రైస్తవులా? యేసు చెప్పిన మాటల ప్రకారంగా చేస్తున్నారా? ఎంతమంది బేదలకు పెడుతున్నారు, కుంటి వాళ్ళకి, అంగహీనులకి. ఏ సంఘం అండి చేస్తుంది ప్రతి వారం ఉన్నతమైన కార్యక్రమాలు? ఎప్పుడో క్రిస్మస్ వచ్చినప్పుడు చేస్తారు దౌర్భాగ్యులు. ఏమండి క్రిస్మస్ అండి, మా యేసుప్రభు పుట్టినరోజు, బర్త్డే ఫంక్షన్ వస్తుంది కనుక ఏం చేస్తావు? ఏదో 10 మందిని కూర్చోబెట్టి అంత అన్నదానం. ఏంటి అన్నదానం? పప్పుచారన్నం పెడతాడు. చికెన్ బిర్యానీ ఎవరికైనా పెడతావా? బాస్మతి రైస్తో నువ్వు తింటావు. నిజానికి నువ్వు చేయవలసింది వాళ్ళకి
ఎందుకంటే వాడు తిరిగి ఇవ్వలేడు కనుక. అలా ఇవ్వలేడు కనుక నీకు పునరుద్ధానం ఉంది అంటున్నాడు. చూడండి చివరి మాట చదవండి, 14వ వచనం చివరి మాట, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు. అంటే దేవుడు నీకు జీతం ఇవ్వాలి అంటే, మరి నీ రక్త సంబంధులు పిలవద్దురా, నీ స్నేహితులు పిలవద్దురా, నువ్వు పండగ చేసుకున్నాడు నీ వాళ్ళని పిలవద్దురా, దేవుడు కోసం తిరిగి ఇవ్వలేని వాడికి నువ్వు పిలువు. డైరెక్టర్ గారు అందుకే పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఏమంటే, ఎవ్వరు నా పుట్టినరోజు గిఫ్ట్లు తేకండి, గిఫ్ట్లు తేకండి. ఎందుకన్నారు ఆ మాట? మీరు గిఫ్ట్ ఇచ్చారనుకో, మరలా నాకు దేవుడు పరలోకంలో ప్రత్యుపకారం చేయడు, మీ గిఫ్ట్లు నాకెందుకు? రండి, మీరు పేదలైనా వచ్చి భోజనం చేసి వెళ్ళండి. ఈరోజు ఎంతమంది పేదలను ఆదరిస్తున్నామండి, ఎంతమందికి మనం అన్నదానం చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, మందుల దానం చేయగలుగుతున్నాం, ఎన్ని అనాథ శరణాలయాలకు వెళుతున్నాం, ఎన్ని ఓల్డేజ్ హోములకు వెళుతున్నాం. సంఘంగా ఎందుకు చేస్తున్నావు తెలుసు ఇదంతా? ఇదిగో యేసు చెప్పిన ఈ మాటలు. కనుక నువ్వు ఇంటిలో కూర్చొని భోజనం చేసేటప్పుడు నువ్వు ఎవరికి భోజనం పెట్టాలనుకుంటున్నావు? నీ రక్త సంబంధులుగా, నీ స్నేహితులు పిలిచి గొప్పగా చేయాలనుకుంటున్నావా? లేదా వాళ్ళేదో నిన్ను అంటారని బాధపడుతున్నావా? ఎవరికి కావాలి ఈ లోక మర్యాద? నీ బంధువులు పిలకపోతే గొప్ప ఏంటి, నీ వాళ్ళు పిలకపోతే, నీ స్నేహితులు పిలకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి? ఏమీ నష్టపోవు. ఒక విధంగా వాళ్ళు పిలవటం వల్లనే నీకు నష్టం. వాళ్ళని పిలిచి నష్టపోతున్నావు నువ్వు. నువ్వు పిలవకుండా నిజంగా నీకు తిరిగి ఇవ్వలేని వాళ్ళు, నీకు తిరిగి ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే, వాళ్ళ వల్లనే నీకు ప్రత్యుపకారం. నువ్వు తిరిగి లేస్తావే పునరుద్ధానమందు, అప్పుడు నీకు ప్రత్యుపకారం కలుగుతుంది అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, లూకారాసిన సువార్త 1వ అధ్యాయం 53వ వచనం చూడండి. మరియమ్మ అంటుంది, లూకారాసిన సువార్త 1వ అధ్యాయం 53, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. ఎవరికి పెట్టాలి? ఎవరిని వట్టి చేతులతో పంపించేయాలి? డబ్బున్నోడికి అన్ని పీకముయ్యే పెడతావు, ఏమీ లేని వాడికేమో ముష్టి ఎంగిలి. అంతా అయిపోయిన తర్వాత పేదోళ్ళు వచ్చి బయట శుభకార్యాలు జరిగినప్పుడు పేదోళ్ళు బయట ఉంటారు కదండి, వాళ్ళు చూసేమంటారు, రే ఎవడ రమ్మన్నాడు మిమ్మల్ని ఇక్కడికి, పెళ్ళైనంత కాకండి, రే ఏమైనా మిగిలితే ఎంగిలి అన్నది పారి అంటారు వీళ్ళకి. ఒరే ముందు నువ్వు పెట్టవలసింది వాళ్ళకి, నువ్వు ఇవ్వవలసింది పంచవలసింది వాళ్ళకి. ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తిపరిచి బాగా డబ్బున్న ధనవంతులను వట్టి చేతులతో పంపేయి. డబ్బునుడికి ఎందుకు పెడతావు? వాడి దగ్గర ఉంది కొనుక్కొని తినలేడా? వాడు పేదోడయ్యా, వాడికి పూట తింటే రాత్రికి ఉందో లేదో వాడికి తెలీదు. వాడికి ఉంటే మరలా వాడు ఎలా తినాలో ఏది దాచుకోలో వాడి దగ్గర లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి ఆధారం లేదు. వాడికి పెట్టు, అప్పుడే నువ్వు పరలోకాన్ని పొందుతావు. నిజంగా క్రైస్తవం ఈ మాటల ప్రకారంగా చేస్తుందా? యేసు చెప్పిన మాటల ప్రకారంగా? ప్రాథమిక సూత్రాలు, ఇవన్నీ బేసిక్స్ అంటారు వీటిని. బైబిల్ చదివే క్రైస్తవుడుగా ప్రాథమిక సూత్రాలు గైకొనకపోతే నువ్వేం క్రైస్తవుడివి? ఎవరిని పరలోకాన్ని తీసుకెళ్తాడు? పునరుద్ధానం నువ్వు లేచిపోతాను అనుకుంటున్నావా? ఎప్పటికి ఎన్ని ఫంక్షన్లు చేస్తుంటారు, ఆ ఫంక్షన్లో ఎంతమంది నీ రక్త సంబంధులు స్నేహితులు గొర్రెల్లో మేపుంటారు? చెప్పండి అర్రా. ఏమంటే నా కూతురు పెళ్ళైనప్పుడు ఒక్క బంధువు ఇంటికి వెళ్ళి నేను కార్డు ఇవ్వలేదండి ఎవరికి. చదివింపులు కూడా ఎక్కడ పుస్తకం పెట్టుకొని చదివించడం చెప్పలేదండి. ఎందుకు? వచ్చేవాళ్ళు దేవుని కోసం బ్రతికేవాళ్ళు, వాళ్ళు రావాలి, వాళ్ళకన్నీ భోజనం పెట్టాలి, వాళ్ళ దగ్గర తిరిగి మనం ఏం ఆశించాం? దేవుని పిల్లలారా, నిజంగా ఉన్న క్రైస్తవులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది క్రీస్తు కోరుకుంటున్నాడు. క్రీస్తు కోరుకున్నట్లుగా లేని నీవు, క్రీస్తు కోరుకున్నట్లుగా లేని నీవు పరలోకానికి వెళ్ళగలవా? నీకు పరలోకం వచ్చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఈ మాయ మాటలు, ఎవడో చెప్పిన మాటలు నమ్మి మోసపోతున్నావు నువ్వు. దారి తప్పేసావు నువ్వు. నీకు సరైన గాడి చెప్పేవాడు లేడు. నేను గుడికి వెళ్ళిపోతున్నాను కదా అనుకుంటున్నావా? అయ్యో నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తానని అనుకుంటున్నావా? అయ్యో నేను దేవుని కోసం గొప్ప గొప్ప కానుకలు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? అయితే చూడు, నీలాంటి వాళ్ళ కోసం యేసుప్రభు అన్నమాట ఏవి చేయరండి. ఇప్పటివరకు యేసు చెప్పిన ఈ మాటలు ఏవైతే మొదటి నుంచి మీరు విన్నారో అవి చేయలేనాడు. ఆదివారం గుడికి వెళ్ళిపోతాడు, దశంభాగాలు ఇచ్చేస్తాడు, కానుకలు ఇచ్చేస్తాడు,
మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, కన్నీటి బుట్టలు రాలుస్తాడు. ఈ దొంగ వెధవల కోసం బైబిల్లో యేసు ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు చూడాలి. మత్తయి రాసిన సువార్త చూడండి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు, బేసిక్స్ రా, ముఖ్యమైనవి. ఇటు జీలకర్ర ఇచ్చినందుకు గొప్పడు, రే జీలకర్రగా, రే ఆకు ఇచ్చినందుకు గొప్పడు అనుకున్నావు, రే కరివేపాకుగా, పుదీనా ఇచ్చడంలో గొప్పవాడు అనుకున్నావు ఎట్రా నువ్వు? ఒరే పుదీనా గాడిగా దేవుడు అంటున్నాడు వేషధారులైన. ఎందుకంటే మన జాతికి చెందిన లాంటి వాళ్ళు అప్పుడు కూడా యేసుప్రభు ముందు ఉన్నారు. ఆ జాతి శాస్త్రుల పరిశీలి జాతి. వీళ్ళు ఎలా బిల్డప్ ఎత్తనో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ సన్నిధిలో జీలకర్ర తెచ్చాం బాబు, నీ సన్నిధిలో ఒక పుదీనా తెచ్చాం ప్రభువా, ఆ తర్వాత మేమే వెనకాతల నుంచి తీసుకుని పోయి ఆ పుదీనా పొలాలు వేసుకుని తినేస్తాం ప్రభువా. కాదా? దేవుడికి చేంజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. చెప్పండి. కానుకల పేరట లక్షలు లక్షలు లక్షల కానుక ఎత్తుతున్న ఈ దౌర్భాగ్యపు సంఘాలని ఏం చేస్తున్నాయి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. పేదలకు పంచుతున్నారా? ఏ సంఘం అయితే పేదలకు పంచుతుందో అది నిజమైన సంఘం. వాళ్ళు క్రీస్తు మెచ్చుకున్న నిజమైన క్రైస్తవులు. వాళ్ళే తిరిగిలేస్తారు. డబ్బులు దాచుకొని నేను ట్రెజరర్ని, నేను సెక్రటరీని, నీకు ఎంత అప్పు కావాలి బ్రదర్, ఏంటంటే గుడిలోని చందాన మళ్ళీ అప్పులు ఇచ్చే దౌర్భాగ్యులు ఉన్నారండి. ఎందుకంటే మూలుగుతుంది డబ్బు. అప్పుడు ట్రెజరీ దగ్గరికి వచ్చేది, బ్రదర్ ఇంట్లో అమ్మాయి పెళ్ళి ఉందండి, ఒక 3 లక్షలు ఉంటే సర్దండి. 3 లక్షలు ఇస్తావండి, వడ్డీ ఎంత ఇస్తావు నువ్వు? ఏంటి మళ్ళీ ప్రభు సొమ్ముని పేదల కోసం ఖర్చు పెట్టకుండా ఈ డబ్బును మళ్ళీ వ్యాపారంగా మల్టిప్లికేషనా? ఇందులో నొక్కేసేవాడు కొంతమంది, దొంగ లెక్కలు రాసేవాడు కొంతమంది, తర్వాత అందరూ కలిసి వండుకొని తినేసే దొంగలు ఎక్కువ మంది. సంఘాల పేరట ప్రతి వారం వచ్చే చంద గుడులు కట్టడానికి, ఏమండి సిలువులు నిలబెట్టడానికి, ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయడానికి, ఒరే జనాన్ని పెంచడానికి కాదురా. పేదవాడిని ఏ రోజైనా నువ్వు పెంచగలుగుతున్నావా? పేదవాడికి అప్పుడో పెట్టానని చెప్పకూడదు. క్రిస్మస్కి డిసెంబర్ 25కి పంచామండి పేదలకి కాదురా. నీ వచ్చే జీతంతో, నీకు వచ్చే సంపాదనతో, నీ సంఘానికి వచ్చే ఆదాయంతో ప్రతిసారి నువ్వు చెయ్యాలి. అది నీ కళ్ళ ముందు ఎంతోమంది ఏంటి ఒక్కొక్కసారి కారులో వెళ్తూ పేదోడు కనబడ్డాడు అనుకోండి, నేను కారు ఆపి మరీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్తానండి. కారణం ఏంటో తెలుసా? గొప్పోడుగా అందరూ చూసి అబ్బా ఎంత గొప్పోడు, కారు ఆపి మరి డబ్బులు ఇచ్చి వెళ్తానండి. చిచి దిక్కుమల్ది ఆలిపోగొట్టాలి నాకెందుకండి? వాడు నిజంగా ఏ కాళ్ళు లేనోడో, కళ్ళు లేనోడు, నిజంగా అవిటివాడు ఉంటే వాడి మీద జాలి కలిగితే వెంటనే కారు ఆపి, కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళిపోయినాడు, కారు ముందు వెళ్ళిపోయి డ్రైవర్ ఆపరా అన్నాను, ఆడుతాను నాన్నగారితో, ఆపు కారు. ఏంటాడు కారు ఆపమన్నారు? మరి వెనక్కి పదరాపం, ఎండ మండు టెండలో ఒక ముసలమ్మ కూర్చుంది రోడ్డు మీద, ముందు చిన్న గోను పెట్టుకుందిరా, వెళ్ళరా ఈ 100-200 ఇచ్చేసి రారా. ఎందుకు చెప్పాం అలాగా? అంటే దాటిన తర్వాత ఎలాగ దాటిపోయినా మళ్ళీ కారు రివర్స్ చేయడం ఎందుకు? లేదు లేదు లేదు, ఇవ్వాలి అలాంటి వాళ్ళకి చెయ్యాలి. చేయకపోతే మరలా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఎలా ఇస్తాడు చెప్పండి? నేను అక్కడ జీతాన్ని సంపాదించుకోవాలి. మనుషుల మెప్పు కోరుకునే వాళ్ళం కాదు మనం. బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారంగా చేయవలసిన వారం మనం. ఎలా ఉన్నదండి ఈరోజు క్రైస్తవ్యం? ఏం చేస్తుందండి ఈరోజు క్రైస్తవ్యం? చందాల పేరట దేవుని ముఖం చూపించి అడుక్కొని, డబ్బులు దండుకొని, ఆ డబ్బులని వాళ్ళ స్వలాభాల కోసం ఖర్చు పెట్టుకొని, చివరికి వాటి కోసం కొట్టుకొని, తిట్టుకొని, కోట్లకెక్కి రక్తాలు కారుకునేటట్లుగా కొట్టుకునే వాళ్ళు ఉన్నారండి సంఘాలు. ఇదా నువ్వు క్రైస్తవ్యంగా నువ్వు చెప్పుకోవడానికి అర్హత? ఇదానా యేసుప్రభు నీకు చెప్పాడు ఇలా ఉండమన్నా చెప్పాడు? అదే అంటున్నాడు చూడండి 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వదిలేశారా? ప్రాథమిక సూత్రాలు వదిలేశారా మీరు? వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉంది. ఇవి చెయ్యాలి. నీకు దగ్గర కనికరం లేదు. ఎవడైనా జాలిపడయ్యా నేను చాలా ఇబ్బందుల్లోనున్నాయ్యా, నాకు డబ్బులు కావాలయ్యా అంటే ఉంటాయి నీ దగ్గర లేవు, సారీ డబ్బులు లేవు. తీరవాడు బాధపడలేక ఇచ్చినా సరే ఎప్పుడెత్తావు ఇచ్చిన తర్వాత మర్చిపో. అయ్య బాబా అలాగైతే ఇవ్వకుండా ఎలాగండి?
ఇవ్వకపోతే ఒక బాధ, ఎందుకంటే ఉండి లేదని చెప్తున్నావు, అబద్ధం ఆడవు, దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడివి. అలాగని ఇచ్చి మళ్ళీ అడగకూడదట. ఇది ఎక్కడ గొడవ? యేసు ప్రభు ఆజ్ఞలంటే ఏమనుకుంటున్నావు? ఏదో క్రైస్తవుడు అని పేరుకి డప్పా కొట్టుకోవడం కాదు, గుడికి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేస్తానని ముసుగేసుకోనని చెప్పడం కాదు. ఇవి కావు క్రైస్తవుడు నువ్వు అనిపించుకోవడానికి, లేదా నిన్ను క్రైస్తవుడుగా దేవుడు గుర్తించడానికి. ఇవనుకుంటున్నావా? నో. ఏంటో తెలుసా? చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, యేసుప్రభు చెప్పిన ప్రాథమిక సూత్రాలను, అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఈరోజు లేరండి అలాంటి వాళ్ళు? క్రైస్తవులు అందరూ అలాంటి వాళ్ళేనండి. క్రైస్తవులు అందరూ 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 అలాంటి వాళ్ళే, అందరూ అలాంటి వాళ్ళే. ఎవరు చేస్తున్నారు? అలా చేసిన వాడే ట్రూ క్రిస్టియన్. అందుకే జయశాల గారు అంటారు, ఎవడు ట్రూ క్రిస్టియన్ అనిపించుకోవడానికి అవకాశం లేదు. ఇటు వాక్యం గొప్పగా అనర్గళంగా చదివితే నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నావా? నేనంటే ఇప్పటి వరకు 52 వారాలు ఎప్పుడు నేను గుడి మానలేదండి, నువ్వు ట్రూ క్రిస్టియన్ అనుకుంటున్నావా? ఊరి నిండా గొడవలు, అప్పిచ్చిన వాడి మెడ మీద కూర్చొని అడిగి తెప్పించుకున్నంత వరకు అల్లరి, ఇవన్నీ చేస్తున్న నువ్వు క్రైస్తవుడు ఎలాగయ్యా? ఎవరు చెప్పారు నువ్వు క్రైస్తవుడు అని? యు నాట్ అ ట్రూ క్రిస్టియన్. నువ్వు నిజమైన క్రైస్తవుడు కావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే యేసు చెప్పినట్లుగా ఉండాలి. ఆయన కాడి సులువుగా ఉందని ఆయన అంటున్నాడు, కానీ నీకేమో పెద్ద గుదిబండలా ఉంది అది. ఈ మాటలు విన్న తర్వాత మీకు ఎలా ఉండదు? అమ్మ బాబు ఇలాంటి మాటలు చెప్పారు ఏంటండి బాబు, ఇవ్వకుండా ఉండలేం, ఇచ్చిన తర్వాత అడగకుండా ఉండలేం. ఇది ఎక్కడ లాజిక్కు? ఇది ఎక్కడ ఇబ్బంది? మరి వాక్యం అంటే ఏమనుకున్నావు? నువ్వు విందు చేసినప్పుడు ఎవరెవరిని పిలిచా? అయ్యి బాబు ఇప్పటివరకు ఎన్ని 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 పార్టీలు చేశాను, నేను ఎన్ని ఫంక్షన్లు ఏర్పాటు చేశాను. ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఫంక్షను, పెళ్ళైనప్పుడు ఫంక్షను, పెద్ద పెళ్ళైనప్పుడు ఫంక్షను, చివరికి మా బాబు పుట్టినరోజు అప్పుడు ఫంక్షను. డబ్బు ఎక్కువైపోయింది, కొవ్వుపోయామని నువ్వు. సువార్త చేయడానికి నీ డబ్బులు రావు, దేవుని కోసం ఇవ్వడానికి నీ చేతులు రావు, పేదవాడికి పట్టాడు అన్నం పెట్టడానికి నీ చేతులు రావు. కానీ ఇటువంటి వెధవ పనులన్నీ చేయడానికి మాత్రం అబ్బో నేను ఫస్ట్ ఉంటానండి. గుడిలో చదువుతుంటండి, ఈరోజు మా అబ్బాయి యొక్క పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా, ఆ సందర్భంగా ఏంటి? మీ అందరికీ భోజనం, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. రోడ్డు అంటున్న పేదవాడిని ఏ రోజున పిలుస్తున్నావా? ఆ ఖర్చు అయ్యే డబ్బు ఏ రోజున పేదవాడు ఖర్చు పెట్టగలుగుతున్నావా? నీకు తిరిగి ఇవ్వలేడాడు, ఆడు అడుక్కు తినేవాడు, కానీ వాడికి నువ్వు ఇవ్వాలి, వాడికి ఇస్తేనే నీకు ప్రతిఫలం అంటుంది బైబిల్. ఏమండి బైబిల్ చెప్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఇందుగూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఇంకా చాలా సంగతులు చెప్పవలసిన ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున, వినుటకు మందులు చెవికి ఎక్కవు. ఈ క్రైస్తవ్యానికి బోరోది చెప్పిన అర్థం కాదు. మీరు వినుటకు మందులైనందున వాటిని విషిదపరచుట కష్టం కష్టం. వినరా వినరా. మాస్టర్ ఏం చేస్తాడు? వినకపోతే చెవి మిలేసేస్తాడు. దగ్గరకు వచ్చి భాస్కర్రావు మాస్టర్ ఉండేవాడండి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీటి కాలేజీలో. లెక్కగాని చేస్తే ముందు నాలుక మడత పెట్టేవాడండి, మడత పెట్టి దగ్గరకు వచ్చి చెవి తిప్పేవాడండి. ఆ మాస్టర్కి అందుకే పేరు, ఆడు చెవి తిప్పేవాడనే పేరు. ఆ క్లాస్ వచ్చేసరికి అందరికీ భయం, ఎందుకంటే ఎలా తిప్పేసి ఉంటే అలా తిప్పేసేవాడండి. బాబోయ్ అనేవారు అందరూ. అంటే లెక్కలు రాని వాళ్ళు, ఏమండి చదువులో వెనకబడిన వాళ్ళు. వినుటకు మందులు. ఎందుకాడు వెనకబడి ఉన్నాడు? కాన్సన్ట్రేషన్ లేదు, ఇంటికి వెళ్తాడు, పుస్తకాలు ముట్టుకోడు, ఎప్పుడు ఆటలో, అమ్మ నాన్న చెప్పరు, బళ్ళోకి వస్తాడు, మాస్టర్ భయం ఉండదు, చెయ్యడు, వాడికి చదువు ఎక్కదు. వినుటకు మందులైనందున వాటిని విషిదపరచుట కష్టం. కాలాన్ని బట్టి చూచితే దేవోక్తుల్లో మీరంతా మహాజ్ఞానులైపోయి వాక్యాన్ని బోధించవలసిన వాళ్ళుగా ఉన్నారు కదా, ఇంకా ఏంట్రా మూలపాఠాలు చెప్పాలా? అదే కదండి ఆ మాట. దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. ఏమిటి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా యేసుప్రభు మాట్లాడిన ప్రాథమిక పాఠాలు మళ్ళీ చెప్పడం ఏంటండి? మళ్ళా మత్తయి సువార్త చదువుకుందాం, యేసుప్రభు కొండ మీద మాటలు, ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిపోవాలిగా. ఇప్పటికే వాటి ప్రకారంగా మీరు చేసి ఉండాలిగా. మరి ఎవరు చేస్తున్నారు వాటి ప్రకారంగా? మేము కానికిచ్చేస్తున్నాం, మేము గుడికి వెళ్ళిపోతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటుంది క్రైస్తవ్యం. గాడి తప్పింది క్రైస్తవ్యం, దారి తప్పిపోయింది క్రైస్తవ్యం. ఇప్పుడు చెప్పండి, సరిచేయలా వద్దా?
దారిలో పెట్టాలా వద్దా? పెట్టాలి. దారిలోకి తీసుకురావాలి. వాడి కాపరా వాడు ఎలాగా చెప్పడు? నిజంగా సంఘాన్ని ప్రేమించేవాడైతే ఇగో మీ ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్ అయినా సంఘాన్ని పిలవకండి, మీ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళని అడుక్కుని వాళ్ళకి పెట్టండి అంటాడా ఎవడైనా? సంఘాన్ని పిలకపోతే ముందు ఈడు అలుగుతాడు పాస్టర్. నువ్వు నన్ను ఎందుకు పిల్లదు? ఎందుకంటే వీడు వాటా, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసినందుకు వాటా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినందుకు వాటా, ఇల్లు ఓపెనింగ్ ఒక వాటా, అంటే రెబ్బని కత్తిరించినందుకు ఒక వాటా. ప్రతిదాన్ని వ్యాపారంగా చేసి వ్యాపారంగా డబ్బు ఈరోజు కావాలని కోరుకుంటున్న ఈ క్రైస్తవ ప్రపంచానికి ఎప్పుడండి ఈ ప్రాథమిక పాఠాలు అర్థమయ్యేవి? ప్రాథమిక పాఠాలు వినుటకు మందులుగా మారిపోయారు వీళ్ళంతా. క్రైస్తవ్యం మారాలి. యేసుప్రభు చెప్పిన ప్రాథమిక సూత్రాలు మరిచిపోయింది క్రైస్తవ్యం. మేమంతా క్రైస్తవులను గొప్ప చెప్పుకుంటున్నారు, కానీ ఏ రోజు క్రైస్తవ్యంలో ప్రాథమిక మాటలను, ప్రాథమిక పాఠాలను విడిచిపెట్టేసింది క్రైస్తవ్యం. గుడికి వెళ్ళిపోతే క్రైస్తవులు అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తే క్రైస్తవులు అనుకుంటున్నారు, కానుకిచ్చేస్తే క్రైస్తవులు అనుకుంటున్నారు. కానీ యేసు చాలా మాటలు చెప్పాడయ్యా. 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు ఎవడెళ్తున్నాడు చెప్పండి? నీ పై వస్త్రాన్ని ఎవడని వ్యాజ్యం చేసి తీసుకుంటే అంగీని కూడా ఎవడిచ్చేస్తున్నాడు చెప్పండి? అప్పు అడగడానికి వస్తే వాడికి ముఖం తిప్పుకోకుండా అప్పిచ్చి తిరిగి అడగని వాడు ఎవడు చెప్పండి? ఉన్నారా అలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో? ఉంటే దెన్ యువర్ అ ట్రూ క్రిస్టియన్. నువ్వు నిజమైన క్రైస్తవుడివి. యేసు ప్రభు చెప్పిన క్రైస్తవ్యానికి చెందిన నిజమైన అసలు శిశులైన క్రైస్తవుడు నువ్వు. అలాంటి క్రైస్తవులు కావాలండి. సంఘంలో అలాంటి క్రైస్తవులు ఉన్న సంఘమే నిజమైన సంఘం. మిగతావన్నీ వేషధారణ సంఘాలు. 6 శాస్త్ర పరిచయాలు ఎలాగున్నారో, అయ్యో వేషధారులారా, ధర్మశాస్త్రంలో ప్రధానమైనది వదిలేశారా మీరు? గుడిలోకి పుదీనా తెమ్మని చెప్తున్నారు, జీలకర్ర తెమ్మని చెప్తున్నారు, ఇవన్నీ తేవాలని రాయించాడు అవి కూడా తెమ్మనమని. అయితే అవి తెచ్చి మూలమైన వాటిని, ముఖ్యమైన వాటిని విడిచిపెడితే ఎలా? ఈరోజు సంఘాలు కూడా అలాగే మారిపోయారా? బైబిల్లోని మిగిలిన మాటలన్నీ చదువుతున్నారు, కానీ యేసు చెప్పిన ప్రాథమిక సూత్రాలు మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఈ ప్రపంచానికి, సమాజానికి యేసు బోధించిన బోధనలోని మూలపాఠాలను విడిచిపెట్టేసింది క్రైస్తవ్యం. ఫంక్షన్లు చేస్తే నీ బంధువులు పిలుచుకుంటావు, ఫంక్షన్లు చేస్తే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటావు, దేవుని పేరిట చెప్పి నువ్వేం చేస్తావు? ధనాన్ని కూడగొట్టి నీ అవసరాల కోసం వాడుకుంటావు. ఇదేనా నువ్వు చేసేది? అప్పుడు నువ్వు ఎలా నిజమైన క్రైస్తవుడు అవుతావు? దారి తప్పిపోయావు. చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. ఈ క్షణాన్ని ఒకళ్ళు నువ్వు కళ్ళు మూస్తే నీకు పునరుద్ధానం లేదయ్యా. పునరుద్ధానం అందరికి ప్రత్యుపకారం దేవుడు చెయ్యడు. ఎందుకంటే నువ్వన్నీ నీ స్వార్థం కోసం చేసుకున్నావు. నీకెలా వస్తుంది? అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు కాడు. ఎవరు వెళతారు? బైబిలులో వ్రాయబడిన మాటల ప్రకారంగా, నేను చెప్పే మాటల ప్రకారంగా మీరు చెయ్యక. అందుకే మొట్టమొదటి ఆ మాట మీతో చదివించాను, లోకారు 46. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు మీరు? సంఘాలకు వచ్చి ఎందుకు పాటలు పాడుతున్నారు మీరు? ఎందుకు మీరు దశంభాగాలు ఇస్తున్నారు? నేను బయట ఏం చేయమని చెప్పాను? మీ సహోదరులతో ఎలా ఉండమని చెప్పాను? ఏం చెయ్యమని నేను ప్రాథమిక పాఠాలు మీకు నేర్పించాను? ఏమి నేను చెప్పిన 3-4 ప్రాథమికమైనవి. యేసు చెప్పిన వాటిలో కేవలం నేను 3-4 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మరి అన్నీ మీరు చేస్తున్నారా? మీరు చేస్తున్నారు లేదు బైబిల్ చదివి తెలుసుకోండి, జాగ్రత్త, లేదా ఇబ్బంది పడతారు మీరు. కళ్ళు మూసిన తర్వాత మీరు ప్రత్యుపకారం చేయలేదు, మీ వాళ్ళకే మీరు పెట్టుకున్నారు, మీ వాళ్ళకే మీరు పంచుకున్నారు. ఏమొస్తుంది మీకు జీతం? ఏమొస్తుంది దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం? మీకు రావాలి అంటే యేసు చెప్పిన మాటల ప్రకారంగా చేయండి. దారిలోనికి రండి. ఇప్పటికే అపవాది చేత, అనేక మంది చేత వాక్యం తెలియక ఏదో చేస్తున్నామనుకున్న క్రైస్తవ్యం దారి మళ్ళీపోయిందర్రా. గాడి పక్కకి వెళ్ళిపోయింది. దాన్ని మరలా ట్రాక్లోనికి తీసుకొని రావాలి. గాడి తప్పిపోయిన క్రైస్తవ్యాన్ని తిరిగి గాడిలోని కూర్చోబెట్టాలి. వాక్యం అది చదివితే చాలర్రా, మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. యేసు చెప్పిన మాటల ప్రకారంగా మీరు జీవించగలిగితే పునరుద్ధానం మీరు పొందుతారు. యేసు చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేస్తే తిరిగి లేచిన తర్వాత ప్రత్యుపకారం మీరు పొందుతారు, లేదా మీరు నష్టపోతారా. జాగ్రత్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యంలో అనేక మాటలు చదువుకొని ముఖ్యమైనవి, ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఆ రోజు శాస్త్రులు, పరిచయులు మర్చిపోయినట్లుగా నేడు కూడా క్రైస్తవ్యం మర్చిపోయింది తండ్రి. వాటిని చేస్తున్నామో లేదో అన్నది మమ్మల్ని మేము పరీక్షించుకొని
మీ కుమారుడైన క్రీస్తు వారు చెప్పినట్లుగా చేసేవారుగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అవును తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మేము చేయవలసిన వారమై ఉన్నాము. వినువారు మాత్రమే ఉండి మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారు కావాలి అన్నదే మీ శాసనం. అది కష్టమైన ఆ శాసనం ప్రకారంగా మేము మా కుటుంబాలు జీవించగలుగుటకు మీ కృప మాపై విస్తరింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.